హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీపై శుభవార్త. 18% ఐఆర్ జూలై 1న ప్రకటన. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికన్నీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు శుభవార్త. 12 పీఆర్సీపై కీలక పరిణామాలు. ఐఆర్, డీఏ బకాయిలపై తాజా అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యంతర భృతి ఐఆర్, కరువు భత్యం, డీఏ, కరువు ఉపశమనం, డీఆర్, బకాయిల చెల్లింపు మరియు పీఆర్సీ నివేదిక సమర్పణ వంటి అంశాలపై తాజా సమాచారము ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మధ్యంతర భృతి ఐఆర్ మరియు డీఆర్ బకాయిలపై సానుకూల సంకేతాలు. 18% ఐఆర్‌కు ఆమోదం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు 18% మధ్యంతర భృతి ఐఆర్‌ని జూలై 1వ తేదీ నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇది పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగుల తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది. డీఆర్ బకాయిల చెల్లింపు ప్రణాళిక. పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు డీఆర్ బకాయిలను సెప్టెంబర్ నుండి డిసెంబర్ మాసాల మధ్య విడతల వారీగా లేదా ఒకేసారి చెల్లింపులు పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఈ బకాయిల చెల్లింపు ఆర్థిక వ్యవస్థకు కూడా కొంతమేర ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈ పరిణామాలు నిజంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలకు సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్రకటనలు కొంతమేర ఆర్థిక భరోసాను కల్పిస్తాయి. 12వ పీఆర్సీ నివేదిక సమర్పణ మరియు ప్రభుత్వ చర్యలు గడువు సమీపిస్తోంది. సో, 12వ పీఆర్సీకి సంబంధించి 2023 జూలై 1నే అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాల పాటుగా పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకుండా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వము జూలై 1 నుంచైనా సరే ఈ 12వ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి. లేదా కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్‌నైతే ప్రకటించాలి అనైతే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. ఇక నూతన ప్రభుత్వ ప్రాధాన్యత. పీఆర్సీ ప్రకటన త్వరలోనే నూతన ప్రభుత్వము వెలువరిస్తుందనైతే సమాచారము. సో, ఉద్యోగ పెన్షన్‌ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందనైతే చెప్పొచ్చు. సో, ఇదే మార్గంలో మనకు పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ సంఘాల డిమాండు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు పీఆర్సీ అమలులో జాప్యం జరగకూడదని తమ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా 27% నుంచి 35% వరకు ఐఆర్ ఇవ్వాలని, ఫిట్‌మెంట్‌ను ఆకర్షణీయంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం 18% ఐఆర్‌కు మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయం జూలై 1 నాటికి వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని వారు ఆశిస్తూ ఉన్నారు. పీఆర్సీ పనితీరు మరియు ప్రాముఖ్యత. ప్రతి 5 ఏళ్లకోసారి సవరణ. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను, ద్రవ్యోల్బణం, ఆర్థిక ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ఉద్యోగుల జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని పీఆర్సీ వేతన స్కేళ్లను సవరిస్తుంది. ఫిట్‌మెంట్ కీలకం. పీఆర్సీ సిఫార్సులలో ఫిట్‌మెంట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ఇది పాత బేసిక్ పే నుండి కొత్త బేసిక్ పేకు మారేటప్పుడు ఇచ్చే పెరుగుదల శాతం. అధిక ఫిట్‌మెంట్ ఉద్యోగులకు గణనీయమైన వేతన పెరుగుదలనైతే అందిస్తుంది. ధరల పెరుగుదల ఆధారంగా కమిటీ నివేదిక. పీఆర్సీ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ధరల పెరుగుదల, జీవన వ్యయం, ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లను అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. గత 11వ పీఆర్సీ అనుభవాలు మరియు పాఠాలు. అమలులో జాప్యం. 11వ పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2018 నుంచి అమలు కావాల్సి ఉండగా, మానిటరీ బెనిఫిట్లు మాత్రం ఏప్రిల్ 2020 నుంచి
అయితే ఇవ్వడం జరిగింది. సో, మరియు పూర్తి స్థాయి అమలు చూసుకున్నట్లయితే జనవరి 1, 2022 నుంచి జీతంతో కలిపి పీఆర్సీ అనేది అమలు జరగడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు అనైతే చెప్పొచ్చు. బకాయిలు కూడా ఈ మేరకు కోల్పోయారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పీఆర్సీ అయినటువంటి 12వ పీఆర్సీ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 12వ పీఆర్సీ అయిన నిర్ణీత గడువులోగా ఎలాంటి జాప్యం లేకుండా ఉద్యోగులకు సంతృప్తికరంగా అమలవ్వాలని వారు బలంగా కోరుకుంటున్నారు. గరిష్టంగా 1 సంవత్సరం సమయం ఉన్న నివేదిక తయారీకి ఇప్పుడు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 12వ పీఆర్సీ అమలుతో అంచనాలు మరియు సంభావ్య ప్రయోజనాలు. డీఏడీఆర్ విలీనం. కొత్త పీఆర్సీ అమలులో భాగంగా ప్రస్తుత బేసిక్ పేలో అప్పటి వరకు ఉన్న డీఏడీఆర్ మొత్తాన్ని విలీనం చేసి కొత్త బేసిక్ పేను నిర్ధారిస్తారు. దీనివల్ల బేసిక్ పే గణనీయంగా పెరుగుతుంది. ఫిట్మెంట్ ప్రభావం. ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ శాతం ఆధారంగా కొత్త బేసిక్ పే మరింత పెరుగుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 1% డీఏని పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా 0.91% డీఏడీఆర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఇది ఇదే మాదిరిగా వేతనాల లెక్కింపు. ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 30,000 అనుకున్నట్లయితే డీఏడీఆర్‌ను బేసిక్‌లో మెర్జ్ చేస్తారనమాట. అలాగే పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అత్యంత కీలకం. కాబట్టి ఫిట్మెంట్‌ను కూడా కలిపి కొత్త బేసిక్ పే అవుతుందనమాట. సో, కొత్త బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్మెంట్. ఈ మూడిటి మొత్తాలను కొత్త బేసిక్ పే అవుతుంది. సో, ఇందుకు గాను ఈ ఉద్యోగికి 18% ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే 30,000 బేసిక్ పే పైన 5,400 పెరుగుదల అయితే ఉంటుంది. అదేవిధంగా డీఏడీఆర్ రూపంలో ఒక రూ. 1,092 రావడం జరుగుతుంది. సో, సుమారుగా 6,500 వరకు స్థూల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. 30,000 బేసిక్ పే వారికి. ఉదాహరణకు ఉదాహరణ మరియు అంచనా మాత్రమే. వాస్తవ గణాంకాలు పీఆర్సీ నివేదిక మరియు ప్రభుత్వ ఉత్తర్వులపై అయితే ఆధారపడి ఉంటాయి. సో, ఖచ్చితమైన లెక్కింపు అనేది ఆహ్, ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉంటుంది. సో, మీ ప్రస్తుత బేసిక్ పే ఇంటూ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిట్మెంట్ ద్వారా పెరిగే మొత్తం దీనికి డీఏ శాతాన్ని కూడా జోడించాల్సి ఉంటుంది. వర్ వర్తించే వర్గాలు. సో, ఈ పీఆర్సీ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వర్తిస్తాయి. 12వ పీఆర్సీ అమలు జరిగితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. పెరిగిన బేసిక్ పే, సవరించిన అలవెన్స్‌లు, హెచ్ఆర్ఏ, టీఏ, డీఏ వంటివి మరియు పెన్షన్ ప్రయోజనాలు వారికి ఎంతో లాభదాయకరంగా అయితే ఉంటాయి. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని వారికి సంతృప్తికరమైన రీతిలో పీఆర్సీని అమలు చేస్తుందనైతే ఆశిద్దాం. ఈ సూపర్ గుడ్ న్యూస్ త్వరలోనే వాస్తవ రూపం దాల్చి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జీవితాల్లో సంతోషాన్ని నింపుతుందనైతే ఆశిద్దాం. సో, తదుపరి ప్రకటన ప్రభుత్వం నుంచి అయితే వచ్చిన వెంటనే మన ఛానల్‌లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.